ఎనిమిదవ పాఠం చెరువు. కింద ఉన్నటువంటి బొమ్మను గమనిస్తే కనుక బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. మరి బొమ్మ ఆధారంగా కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలను ఒకసారి చూద్దాం. ఒకటవ ప్రశ్న, పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? పై బొమ్మలో చెరువులో ప్రయాణిస్తున్నటువంటి ఒక పడవ, ఒడ్డున కొన్ని ఇండ్లున్నాయి, అలాగే చెట్లున్నాయి, అలాగే ఎదురుగా మరి ఆకాశంలో మేఘాలు కనబడుతున్నాయి, ఆకాశం కనిపిస్తున్నది, ఎదురుగా మరి చిన్న గుట్టల్లాగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రెండవ ప్రశ్న, ప్రజలకు చెరువుల అవసరం ఏమిటి? ప్రజలకు చెరువుల యొక్క అవసరం అనేది చాలా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మరి ముందుగా తాగడానికి, అలాగే వ్యవసాయానికి, పంటలు పండించడానికి, ఇతరత్ర జీవిత అవసరమైనటువంటి స్నానం చేయడం కానీ, బట్టలు ఉతకడం కానీ, ఇలాంటి వాటికి చెరువులు అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. మూడవ ప్రశ్న, ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఎట్లా ఉన్నది? ప్రస్తుతం చెరువుల పరిస్థితి చాలా దయనీయంగా, అధ్వానంగా, చాలా హీనంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెరువుల్ని కాలుష్యం చేస్తున్నారు. మరి చెరువుల యొక్క శుభ్రత గురించి ఆలోచించేటువంటి వారు లేకుండా పోయారు. ఆ విధంగా మరి మురికి కాలువలాగా మారిపోతున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి చెరువులు. నాలుగవ ప్రశ్న, చెరువు గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. చెరువులు పల్లెలకు ప్రాణాలు, చెరువులు సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు, అనేక వృత్తులకు ఆధారమైనటువంటివి. చెరువుల్లో అనేకమైనటువంటి జీవరాశులు ఉంటాయి. ఏంటి చేపలు కానీ, తాబేళ్ళు కానీ, కప్పలు కానీ, ఇతరత్ర అనేకమైనటువంటి జీవరాశులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే చెరువులు ఉండడం వల్ల చెట్లు అనేవి ఏపుగా పెరుగుతాయి. అలాగే పశుపక్షాదులకి కూడా చక్కటి మరి ఆధారమైనటువంటివి ఏవి అంటే చెరువులు అని చెప్పుకోవచ్చు. పాఠం ఉద్దేశం చూసినట్లయితే కనుక తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులు ఉన్నాయి. అవి ప్రజా అవసరాలకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. పశు పక్షి మృగ కీటకాలకు ఆవాసాలు, వృత్తులకు ఉనికి పట్టు. అటువంటి చెరువులను మనం సంరక్షించుకుంటే అవి మనను సంరక్షిస్తాయని తెలపడము, తెలుగు భాష సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, సామెతల గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశం. అనేకమైనటువంటి ప్రాంతాల్లో తెలంగాణలో మరి ప్రతి ఊరిలో కూడా చెరువులనే కనిపిస్తుంటాయి మనకు. మరి పశుపక్షాదులు, కీటకాలన్నిటికీ కూడా నీరు తాగడానికి ఉపయోగపడేటువంటివి ఏవి అంటే చెరువులు. అనేక వృత్తులు కూడా చెరువులపైన ఆధారపడి జీవిస్తున్నాయి. మరి చెరువుల్ని మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయి. ఎందుకంటే నీరు లేకపోతే మనం జీవనాధారం అనేది లేదు. మరి జాతీయాలు, సామెతల గురించి పాఠ్యాంశంలో చెప్పడం జరిగిందంట. మరి అలాంటి విషయాల్ని విద్యార్థులకు తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంట. చూద్దాం మరి పాఠ్యభాగ వివరాలు చూద్దాం. ఈ పాఠం స్వగతం ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటివారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. చూడండి, మరి స్వగతం అంటే తనను గురించి తానే స్వయంగా తానే మనసులో అనుకోవడమే కానీ, లేకపోతే తానే ఎదుటివారికి చెప్పడం కానీ, అలా చెప్పడాన్ని ఏమంటామంటే స్వగతం అంటాం. ఉత్తమ పురుష కథనం అంటే తనను గురించి తానే చెప్పుకోవడాన్ని ఏమంటామంటే ఉత్తమ పురుష కథనం అంటాం. ఇక్కడ పురుషులు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. 1 ఉత్తమ పురుష, 2 మధ్యమ పురుష, 3 ప్రథమ పురుష. ఈ 3 రకాలు. మరి తాను ఉత్తమ అంటే తనను గురించి తాను చెప్పుకోవడాన్ని ఉత్తమ అంటాం. ఎదుట మధ్యమ, ఎదుట ఉన్నటువంటి వారిని తెలిపితే కనుక దాన్ని మధ్యమ పురుష అంటాం. ఎక్కడో ప్రథమ అంటే ప్రథమ పురుష అనేది ఎక్కడో ఉన్న వారిని గురించి చెప్తుందన్నమాట. పురుషులు 3 రకాలన్నమాట. ప్రవేశిక. నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును, వ్యవసాయానికి ప్రధాన వనరును, బతుకమ్మలను సాగనంపే వేళ ఊరికి బతుకునిమ్మని నాలో చేర్చుకుంటాను, మళ్ళీరా వినాయక అని జనం నా చెంతకు వినాయకులను పంపిస్తారు. పిల్లలకు వేసవిలో నేనే ఆట విడుపును, పశుపక్షాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని. ఇంతకు నేనెవరో చెప్పలేదు కదా, పల్లెటూరి కల్పవల్లిగా పేరొందిన చెరువును. నా హృదయాంతరంగ భావాన్ని చెబుతా, వినండి. వింటారా? మరి వినండి. 1వ భాగం పాఠ్యాంశాన్ని చదువుకుందాం. మరి
తెల్లవారుతున్నది. సూర్యుడు బంగారు ముద్దలా లేచి వస్తున్నాడు. వీచే చల్లగాలి కన్నతల్లి స్పర్శ మాదిరి హాయిగా ఉన్నది. పక్షుల కిలకిలలు మంగళవాద్యంలాగా మారుమ్రోగుతున్నాయి. ఆహారం కొరకు రెక్కబలం చూపుతూ ఆకాశంలో దూసుకు వెళ్ళే పక్షులు బద్ధకానికి స్వస్తి పలకమంటున్నాయి. పశువులు సమైక్యతను చాటుతూ నా వైపుగా బిరబిర అంగలు వేస్తున్నాయి. రైతులు నన్ను పలకరించుకుంటా తమ పొలాలకు వెళుతున్నారు. ఇంతకు నేనెవరిని అనుకుంటున్నారా? మీరనుకుంటున్నది నిజమే. నేను చెరువును, సమాజానికి కల్పతరువును, అన్ని వృత్తులు కొనసాగడానికి ఆధారాన్ని, ఉత్పాదక శక్తులకు ఊతాన్ని, వ్యవసాయానికి ప్రధానమైన వనరును, ఆబాల వృద్ధులను అలరించే పర్యాటక కేంద్రాన్ని, వినోదాన్ని పంచే వేదికను, సంస్కృతిని ప్రతిబింబించే అద్దాన్ని, కళలకు ప్రేరణను, సామెతలు, జాతీయాలు, పాటలకు జన్మస్థలాన్ని, పరోపకార భావాన్ని చాటే పవిత్ర గ్రంథాన్ని, మనుషులనే కాదు పశుపక్షాదులను కూడా సమాదరించే సమతా కేంద్రాన్ని, సమాజంతో అల్లుకుపోయిన విడదీయరాని బంధాన్ని. నా గురించి కొన్ని విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నా. పొద్దున్నే ఈ పోరేమిటి అనుకోకండి. ఇప్పుడైతేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు బాగున్నప్పుడే 4 మాటలు చెవికెక్కుతాయి. ఊరికి ఊపిరిపోయాలంటే ముందు నాకు ముగ్గు పోయాలే. నా కట్ట గట్టిపడ్డాకనే ఇండ్ల గోడలు పైకి లేస్తాయి. నీరే ప్రాణాధారం అన్నాడు ఒక కవి. అన్నిటికీ నీరు కావలసిందే కదా. నిలువ నీటికై చెరువు ఉండవలసిందే. నీరు లేక ఊరు ఎట్లా బతుకుతుంది? మనుషులకే కాదు పశుపక్షాదులకు తాగునీరు, పంట పొలాలకు సాగునీరు అందించేది నేనే. వ్యవసాయ బావులే కాదు ఊరిలోని మంచినీళ్ళ బావులు కూడా కలకలలాడేది నా వల్లే. భూగర్భ జలానికి నేను శ్రీరామ రక్ష. నేనుంటే వండిన కుండున్నట్లే. 4 ముద్దలు కడుపులోనికి దిగాలంటే వ్యవసాయం చేయాల్సిందే. ఆ వ్యవసాయానికి ఆధార కేంద్రాన్ని నేను నిండితే అందరికీ చేతి నిండా పనే. మత్స్యకారులు నా చేపలతో వ్యాపారం చేసుకోగలుగుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో నన్ను ఆశ్రయించి హాయిగా బ్రతుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఉత్పాదక ప్రేరణాశక్తిని. పరోపకారార్థమిదం శరీరం అన్న సూక్తికి ప్రత్యక్ష ఉదాహరణను. నేను లేని పల్లెను ఊహించుకోవడమే కష్టం. నా నీరే కాదు నా మట్టి కూడా మీకెంతో ఉపయోగపడుతుంది. నా ఒండ్రు మట్టి ఎంతో సారవంతమైనది. అది సహజమైన ఎరువు. అందుకే దీనిని బండ్ల మీద ఎక్కించి రైతులు సగౌరవంగా పొలాలకు తోలుకుంటారు. నాలోని ఔషధ గుణాలు ఆయుర్వేద వైద్యులకెరుక. నా ఒండ్రు మట్టి చికిత్సతో తీవ్ర జ్వరాలు కూడా మటుమాయమవుతాయి. సంస్కృతితో ముడిపడ్డ జీవితం నాది. బతుకమ్మ పండుగకు నా వైభోగం ఇంతంతనా రానిది. అమ్మలక్కలందరూ బతుకమ్మలతో నా దగ్గరికే వస్తారు. తల్లిగారింటికి వచ్చినట్లు. తంగేడు, గునుగు, గుమ్మడి పూలతోటి సింగారించిన ఈ పూల వల్ల నీటి కాలుష్యం దూరమవుతుంది. మన సంప్రదాయాల వెనుక ఎన్నో శాస్త్రీయ రహస్యాలున్నాయి. బతుకమ్మను నా నీటిలోనే వదులుతారు. అలల ఉయ్యాలపై బతుకమ్మ సాగిపోతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా గణపతి మూర్తులు నా ఒడికే చేరుతాయి. నా మీద మీకు ఎంత ప్రేమో. నాకు ఎట్లాంటి నష్టం కలగవద్దని మీరు కట్టమైసమ్మను ప్రతిష్ఠించి పూజిస్తారు. వానలు పడకుంటే నా కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు. కవులు, కళాకారులకు నేనంటే ఎంత ఇష్టమో. కవులు నాపై ఎన్నో పాటలు, పద్యాలు, కథలు రాశారు. వారు రాసిన పాటలను గాయకులు పాడుతుంటే
ప్రజల్లో ఎంత చైతన్యం. ఒక్కొక్కసారి అవి విని ముక్కున వేలేసుకుంటా. ఎందరో చిత్రకారులు నా దృశ్యాలను చిత్రించి బేసనిపించుకున్నారు. భజన బృందాలు, కోలాటాల గుంపులు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు ఆడే మహిళలు తమ ఆటపాటలతో నా ఆనందాన్ని ఇబ్బడి ముబ్బడి చేస్తారు. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి అనే 2 ప్రశ్నలు ఇచ్చాడు. చూద్దాం ఒకసారి. మనసు బాగున్నప్పుడే 4 మాటలు చెవికెక్కుతాయి అనడంలో ఆంతర్యం ఏమిటి? మన మనస్సు ప్రశాంతంగా ఉండేది ఎప్పుడు అంటే ఉదయం సమయంలో. అందుకని చెరువు ఏమంటుంది అంటే, మనసు బాగున్నప్పుడు 4 మాటలు చెవికెక్కుతాయి, వినండి అని చెప్పేసి తన యొక్క భావాన్ని చెప్తుంది. ఇంకో ప్రశ్న చూడండి. భూగర్భ జలానికి నేను శ్రీరామ రక్ష అని చెరువు అనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు? ఇక్కడ శ్రీరామ రక్ష అంటే రక్షణ అన్నమాట. అంటే చెరువుల్లో ఉన్నటువంటి నీరు భూమి లోపలికి ఇంకి భూగర్భ జలాలు నిల్వ ఉండేటట్లు చేస్తాయి. కాబట్టి చెరువులు భూగర్భ జలాలకు శ్రీరామ రక్ష అని చెప్పడం జరిగింది. 2వ భాగం. పిల్లలకు నేనొక ఆట స్థలాన్ని. అబ్బో, వీళ్ళని చూడండి, బోకె పెంకలను నా నీటిపై విసురుతున్నారు. అవి కప్పల్లాగా దుంకుతూ పోతున్నాయి. ఆ విసరడంలో ఎంత ఒడుపుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరిలో ఏ నైపుణ్యం ఉంటుందో కదా. అవకాశం వస్తే తప్ప బయటపడదు. పిల్లలకైతే నా నీటిలో ఈత కొట్టాలని ఎంత ఆత్రమో. కొన్నిసార్లు అది బిడిచికొట్టి ప్రాణాలకే ముప్పు తెచ్చిన సంఘటనలు నాకింకా గుర్తున్నాయి. అతి సర్వత్రా వర్జయేత్. అతి ఎప్పుడూ పనికిరాదు. మీదు మిక్కిలి నీటి దగ్గర, నిప్పు దగ్గర సాహసం చేయొద్దని పెద్దలు చెవినీళ్ళు గట్టుకొని మరీ చెప్పారు. నా అలుగు పారినప్పుడు ప్రజల కళ్ళల్లో వెలుగును చూసి తీరాల్సిందే. అక్కడ ఒక జాతర వాతావరణమే ఉరకలు వేస్తూ దుమ్కి ముందుకు సాగే నా నీరు కార్యశీలి అయిన ఉత్సాహవంతుని లక్షణాన్ని చెప్పకనే చెబుతుంది. ఆ రామసక్కని దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. చూసేవాళ్ళు కొందరైతే నా నీళ్ళలో స్నానం చేసేవాళ్ళు మరికొందరు. అలుగు కట్ట మీది నుండి అటు ఇటు నడుస్తూ తమ సాహసాన్ని ప్రదర్శించేవారు ఇంకొందరు. ఎక్కడో పట్టుదప్పి నీళ్ళలో జారిపడితే అక్కడి వాళ్ళంతా గొల్లున నవ్వుతారు. పడిన వాళ్ళు నీళ్ళపాలే కాదు, నవ్వుల పాలవుతారు కూడా. సుందరంగా సుకుమారంగా విచ్చుకున్న తామరపూలు నా సిగలో పెట్టుకున్నట్లు లేవు. వినాయక చవితి వచ్చిందంటే నా తామరలకు భలే గిరాకీ. వాటిని కోసుకుపోవడానికి జనం ఎగబడతారు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురవుతారు. విశేషమైన అభివృద్ధిని తామర తంపరగా పేర్కొంటారు. నీళ్ళెంత ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందుతుంది. అందుకే నీటి కొలది తామర అన్న సామెత ఏర్పడింది. వర్షాకాలం వచ్చిందంటే కప్పలు బికబికలతో నా రంగస్థలంపై సంగీత కచేరీ చేస్తుంటాయి. అంతవరకు అవి ఎక్కడుంటాయో తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కపలు 10,000 చేరు గదరా సుమతి అనే జీవిత సత్యాన్ని నాతో ముడిపెట్టి మరీ చెప్పిండు బద్దెన. నన్ను ఆశ్రయించుకుని చేపలు తమ ఉనికిని భద్రపరుచుకుంటాయి. కొన్నిసార్లు చేపల వేటకై గాలంతో వచ్చినోళ్ళు గంటల తరబడి నా కట్ట మీద కూర్చోవడం మీరు చూసే ఉంటారు. ఏ పని సాధించాలన్నా సహనం కావాలన్న గుట్టును నా గట్టున మీరు నేర్చుకోవాలి. నేను ఎండాకాలంలో సన్నబడతా. అప్పుడు చేపలకు కప్పలకు చాలా ఇబ్బంది. అంతవరకు నా నిండైన నీటిలో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టడమే కష్టం. కానీ ఇప్పుడు మాత్రం తెలిసిపోతుంది. అందుకే అసలు రంగు బయటపడింది అని చెప్పే సందర్భంలో కప్పలు చేపలు బయటపడ్డాయి అనే పదబంధాన్ని వాడతారని మీకు తెలుసా? చెర్లో బర్లను తోలి కొమ్ములకు బ్యారం పెట్టినట్లు గుండె చెరువైంది,
గాలం వేయడం, గండి కొట్టడం వంటివి నా నుండే పుట్టుకొచ్చినాయి. నాకు ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ప్రజలంతా కష్టపడ్డరు. మనసున్న వారికి నా నీళ్లు శ్రమజీవుల చెమటతీరుగా కనిపిస్తాయి. నా నీళ్లను తమ పొలాలకు పారించుకోవడానికి నిద్రకు కూడా దూరమవుతారు రైతులు. నాకు గండిపడినప్పుడు కలిసికట్టుగా కష్టపడి నన్ను బాగు చేస్తారు. ఈ ఐకమత్యమే నేను కోరుకునేది. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కదా మన పెద్దలు. పల్లెల్లోనే కాదు, పట్నాల్లోనూ నా సేవలకు లోటే లేదు. ఉదయం సాయంత్రం ఎంతోమంది నా ఒడ్డుకే విహారానికి వస్తారు. నా అలలను తాకి వచ్చే చల్లని గాలి స్పర్శకు మురిసిపోతుంటారు. కొందరు అక్కడక్కడ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ సరదాగా కాలం గడుపుతారు. వీరి విహారానికి ఆహార సదుపాయాలను కలిగిస్తూ చిరు వ్యాపారులు పుట్టపోసుకుంటారు. నా మీద పడవలను నడుపుతూ జలవిహారంలోని ఆనందాన్ని వచ్చిన వారికి పంచుతారు. వచ్చిన వారికి ఆనందం, ఇచ్చిన వారికి ఆదాయం ఉభయతారకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆలోచించండి, చెప్పండి ప్రశ్నలను ఒకసారి చూద్దాం. రామసక్కని దృశ్యం చెరువు దగ్గర ఏ ఏ సందర్భాలలో కనిపిస్తుంది అంటే, మరి వర్షాలు కురుస్తున్నప్పుడు, ఆ అలుగు దుంకుతున్నప్పుడు మనకు చాలా చక్కనైనటువంటి దృశ్యం అనేది మనకు కనిపిస్తుంది. మరో ప్రశ్న, చెరువు నీటిని శ్రమజీవుల చెమటతో పోల్చడం జరిగింది ఎందుకు? శ్రమజీవులు తమ కష్టంతోనే చెరువును తవ్వి నీరు నిల్వ ఉండేట్లు చేశారు. అందుకే వారి కష్టం నుండి కారిన చెమటలే నా నీళ్లు అని చెరువు చెప్పుకున్నది. మూడవ భాగం, ఇవన్నీ ఎట్లా ఉన్నా ఈ మధ్య నా పరిస్థితి ఏమీ బాగాలేదు. నా బతుకు చిత్తుబొత్తైంది. విశాలంగా స్వచ్ఛంగా ఉన్న నన్ను చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. సానతనం చూపి నాపై దురక్రమణలు జరిపేవాళ్ళు కొందరు, నన్ను కలుషితం చేసేవాళ్ళు ఇంకొందరు. అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని అన్నట్లు స్వార్థంతో నా భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. పూడిక సరిగా తీయడం లేదు. వెరసి గంగాలమంతా ఉండేదాన్ని తాంబాలమంతా అయినా. నేను నిండితే మీ కడుపులు నిండుతాయి, నేను ఎండితే మీ కడుపులు ఎండుతాయి. ఇది మన అనుబంధం. ఈ అనుబంధాన్ని మరచిపోయి నన్ను కలుషితం చేస్తున్నారు. పొలాల్లో వేసే రసాయనిక ఎరువుల ప్రభావం వర్షం ద్వారా నన్ను చేరుకొని ఇబ్బంది పెడుతున్నది. ఫ్యాక్టరీల రసాయనిక వ్యర్థ పదార్థాలు నా నీటిని విషంగా మారుస్తున్నాయి. ఈ నీటిని తాగిన పశుపక్షాదులు ప్రాణాలు కోల్పోతుంటే నేను విలవిలాడిపోతున్నా. నా పరిసరాల్లో ఉండే ప్రజలు కూడా కలుషిత భూగర్భ జల ప్రభావం వల్ల రోగాల బారిన పడుతున్నారు. ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలు నా స్వచ్ఛతను మరింత దిగజారుస్తున్నాయి. నా పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్నట్లున్నది. వినాయక చవితి వచ్చిందంటే నా గుండె గుబేలుమంటది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రసాయనిక రంగులతో రూపొందించిన వినాయక మూర్తులను వందల సంఖ్యల్లో నాలో నిమజ్జనం చేస్తున్నారీ జనం. ఇక నా పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో మీరే ఊహించండి. అల్లం తిన్న కాకోలే ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. వెనుకటికి నా మట్టితో వినాయకులను చేసేవారు. దానివల్ల పర్యావరణానికి ప్రమాదం కలిగేది కాదు. కానీ ఇప్పటి ఈ విపరీత ధోరణులు ప్రాణుల మనుగడకే సవాలు విసురుతున్నాయి. బ్రతుకు దినదిన గండంగా మారుతున్నది. నాగరికత వెర్రితరలు వేయకూడదు. ఇవన్నీ చెబుతుంటే నాపై కన్నెర్ర చేస్తారెందుకు? చేసేవి లోపాలు, చెబితే కోపాలు అన్నట్లున్నది మీ వ్యవహారం. కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడతారని నా ఆశ. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చెరువును పొమ్మడం అంటే కరువును రమ్మడమే. తరతరాల చరిత్రకు నేను మౌనసాక్షిని. నా విషయంలో రాజులు ఎంతో ఉదారంగా వ్యవహరించారు. నా పైన వారికి ప్రత్యేక శ్రద్ధ. కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు,
పాకాల చెరువు, లక్నవరం చెరువు నేటికి చెక్కు చెదరలేదు. అవి ఎంతో విశాలమైనవి. మంతనిలో శిల సముద్రం అని చెరువు ఉంది. వనపర్తి రాజులు ఏకంగా సప్త సముద్రాలు అని పేరు పెట్టుకున్నారు చెరువులకు. పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సంప్రదాయం తెలంగాణలో ఉంది. కాలం ఏదైనా నాకేమైనా మీ కొరకే జీవిస్తున్నా, వానాకాలంలో నేను నిండి పంటలు పండడానికి సహాయపడుతున్నా. నా నీళ్ళనే కాదు, మీ కళ్ళకు మనసుకు ఆనందాన్ని పంచుతున్నా. వెన్నెల కాలంలో ప్రకృతి అందాల ప్రదర్శనశాలపై మిమ్ములను పరవశింపజేస్తున్నా. ఎండాకాలంలో మత్స్యకారుల ఆర్థిక బలాన్ని పెంచుతున్నా. ఇంతగా మీకు సహాయపడి నన్ను చిన్నచూపు చూడడం న్యాయమా? ఇప్పటికైనా మీకు సోయి రావాలే. నన్ను రక్షించడం అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే. అందుకే చివరిగా మీ గదవ పట్టి చెప్తున్నా, చెట్లను పెంచండి, తద్వారా వర్షాలను ఆహ్వానించండి. నేను నిండేటట్లు మీ బతుకు పండేటట్లు చూసుకోండి. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి ప్రశ్నలు ఉన్నవి, ఒకసారి వాటిని చూద్దాం. చెరువులు కాలుష్యం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? చెరువులు కాలుష్యం కాకుండా ఉండాలంటే వాటిని దురాక్రమణ చేయకుండా కాపాడాలి. పూడికను ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి. పొలాలలో వేస్తున్న రసాయనాలు చెరువుల్లో కలవకుండా చూడాలి. ఫ్యాక్టరీల నుండి వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలు, రసాయనాలు చెరువులో కలవకుండా చూడాలి. చెరువు ప్రక్కన మలమూత్ర విసర్జనలు చేయకుండా ఉండాలి. గుడ్డలు ఉతకడం, పశువుల్ని వాహనాన్ని కడగడం ఇలాంటి వాటినన్నిటినీ చేయకుండా ఉన్నట్లయితే మన చెరువులు కాలుష్యం కాకుండా ఉంటాయి. మరో ప్రశ్న, చెరువులు తరతరాల చరిత్రకు మౌనసాక్షి. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. చెరువులు తరతరాల చరిత్రకు, సంఘటనలకు మౌనసాక్షులు. ఏనాడో కాకతీయులు నిర్మించిన రామప్ప, లక్నవరం, పాకాల చెరువులు నేటికి మౌనసాక్షులుగా నిలిచి ఉన్నాయి. మంతనేయిలో శిల సముద్రం అనే చెరువు ఉంది. వనపర్తి రాజులు చెరువులను సముద్రాలని వ్యవహరించేవారు. ఆయా కాలాల్లోని మనుషులు చనిపోయినా ఆ కాలం నాటి చెరువులు ఇప్పటికీ ఉన్నాయి. అంటే చెరువులు తరతరాల చరిత్రకు మౌనసాక్షి అని చెప్పవచ్చు. ఈ పాఠంలోని ముఖ్యమైన పదాలు, వాటి అర్థాలు, వాటి యొక్క భావాన్ని, వాటి కీలక పదాలని మనము తెలుసుకుందాం. పాఠంలోని ముఖ్యమైన కీలక పదాలు: మంగళవాద్యం, సన్నాయి చప్పుడు, బద్ధకం, సోమరితనం, అంగలు, అడుగులు, ఊతం, ఆధారం, సమతా కేంద్రం, సమానమైన స్థానం, కల్పతరువు, కోరికలను తీర్చే చెట్టు, స్పర్శ, తాకుట, స్పృశించుట, స్వస్తి, ముగింపు, తరువు, చెట్టు, శ్రీరామ రక్ష, రక్షణ, దన్ను, ప్రేరణ, ప్రోత్సాహము, విరాట పర్వం, మహాభారతంలోని 4వ పర్వం, ఉనికి, స్థితి లేదా స్థానం, దుర్భరం, హీనం, నీచం, సారవంతమైనది, బలమైనది, ఒడుపు, పట్టు, నైపుణ్యం, ప్రతిభ, ముప్పు, ప్రమాదం, గుట్టు, రహస్యం, గట్టు, ఒడ్డు, స్వచ్ఛత, పరిశుభ్రత, మురిసిపోవడం, సంబరపడడం. ఇవన్నీ పాఠంలో గల ముఖ్యమైన కీలక పదాలు. మరి ఈ చెరువు పాఠంలో అనేకమైనటువంటి జాతీయాలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి. మరి జాతీయం అంటే ఏంటి అంటే, ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాం. దీనిని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఉదాహరణకి చూస్తే, చెవినిల్లు గట్టుకొని గుండె చెరువైంది. ఇవి రెండు జాతీయంకు సంబంధించినటువంటి పదాలు. సామెత అంటే ఏంటో చూద్దాం. సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తరువాత సామెత అవుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా, గూఢార్థకంగా ఉంటాయి. ఉదాహరణకి చూస్తే, కుండ బద్దలు కొట్టినట్లు,
ఉరక్కబోయి బోర్ల పడ్డట్లు. ఇవి రెండు కూడా ఏంటి అంటే సామెతలకు సంబంధించినటువంటి పదాలు. ఇలాంటివి మనకు పాఠంలో చాలా ఉన్నాయి. మరి ఒకసారి వాటిని కూడా చూద్దాం. ఏమేం జాతీయ పదాలు ఉన్నాయి, ఏవేవి సామెత పదాలు ఉన్నాయి అనేవి చూద్దాం ఒకసారి. జాతీయాలు. శ్రీరామ రక్ష, చెవినిల్లు కట్టుకొని, తామర తంపర, గుండె చెరువైంది, గండి కొట్టడం. నీటి కొలది తామర, గుండె గుబేలుమను, ఉభయ తారకంగా, ముసలి కన్నీరు, తలలో నాలుక. ఇవన్నీ కూడా జాతీయాలు. సామెతలు. చెర్లో బర్లను తోలి కొమ్ములకు బ్యారం పెట్టినట్లు, నానాటికి తీసికట్టు నాగంబొట్లు, అల్లం తిన్నా కాకోలే, చేసేవి లోపాలు చెబితే కోపాలు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం, అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని, అసలు రంగు బయటపడ్డది, నీటి కొలది తామర. ఇవన్నీ కూడా సామెతల కిందకి వస్తాయి. మరి చెరువు పాఠంలో ఉన్నటువంటి ఈ యొక్క జాతీయాలు, సామెతలు ఇంతటితో చెరువు పాఠం అయిపోయింది.